ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అనే నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ గురువారం రోజున చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకువచ్చానమ్మా. నేను తీసుకువచ్చిన ఈ శుభవార్త విను తల్లి. నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందకరంగా మార్చిపోతున్నాను. నా మీద భక్తితోటి నన్ను కానీ రామయ్య తండ్రిని కానీ తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటలను తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని కానీ రామయ్య తండ్రిని కానీ తాకండి. ముందుగా బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. బిడ్డ, రాబోయే రోజులు ఎంతో సంతోషకరంగా మారుస్తాను. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ శ్రావణ మాసం నుండి నువ్వు ఏది తలపెట్టినా సరే అది విజయవంతంగా మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు ఈ శ్రావణ మాసంలోగా ముగియనున్నాయి. నీ కన్నీరు తుడవటానికి నీకు సంతోషం అనేది నీ గడప ముందుకు వస్తుంది తల్లి. బాధపడవద్దు, చింతించవద్దు. నేను నీకు తోడు ఉండగా ఎందుకు చింతిస్తావు? శ్రద్ధగా, ఓర్పుతోటి, సహనంతోటి ఇంతవరకు కూడా ఓర్చుకుని ఉన్నావు. ఇక మీదట సంతోషంతోటి నవ్వుతూ బ్రతుకుతావు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరితోటి సంతోషంగా గడిపే సమయం రాబోతుంది. దానికి సిద్ధంగా ఉండు తల్లి. ఇంతవరకు నన్నే నమ్ముకున్నావు. నాతో చెప్పుకున్న బాధలన్నీ కూడా నాకు గుర్తు ఉన్నాయి. నువ్వు ఎన్నోసార్లు ఏడుస్తూ నాతో చెప్పుకున్న నీ మాటలు నాకు తెలుసు తల్లి. అవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకుని నీ సహనానికి నేను ఒక సంతోషాన్ని తీసుకువస్తున్నాను. ఈ సంతోషం నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం చూస్తున్నావు. ఆ కోరిక కూడా త్వరలో తీరబోతుంది. కొంతమంది నువ్వు పడే సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు ఉన్నారు. వారందరికీ కూడా ఒక గుణపాఠం చెప్తాను. ఎప్పటికైనా సరే వారు నీ దగ్గరికే చేరుతారు. నీ దగ్గరికే వస్తారు. నువ్వు కాదనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నీ దగ్గరికే చేరుతారు. ఆ క్షణం ఎంతో సంతోషిస్తావు. అదృష్టాన్ని పొందుతావు. అప్పుడు వచ్చి నా దగ్గర చెప్పుకుంటావు, ఇదే కదా సాయి తండ్రి నేను కోరుకున్నది. నా జీవితం ఇలా ఉంటే చాలయ్యా అని నువ్వే అంటావు. నువ్వు పుట్టిన తేదీ ఎంతో మంచిది. మంచి గురుబలంతో పుట్టావు. నీ గురువు తోడున్నంత వరకు కూడా ఎప్పటికీ కూడా ఓడిపోనివ్వను. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న కోరుకున్న కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. మంచి గడియలు రాబోతున్నాయి. నీ చేయి హస్తం చాలా మంచిది తల్లి. నీకు సేవ చేసే గుణం ఉంది. ఎప్పటికైనా సరే విజయం సాధిస్తావు. ఇలాంటి భక్తుల కోసమే నేను వెన్నంటూ ఉండి నడిపిస్తూ ఉంటాను. ఏ భక్తులైతే నా అడుగుజాడల్లో నడుస్తారో వారికి నేను తోడుగా సదా ఉంటాను. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా, ఎవరైనా నీ దగ్గరికి అయ్యా, అమ్మ అని వస్తే నీకు ఇచ్చే గుణం ఉంది. ఇదే కదా నేను ప్రతి భక్తుడిలో కోరుకునేది. ఇలాంటి భక్తుల కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళతాను. ప్రతి జన్మలోనూ వారితోనే ఉంటాను. సదా వారితో ఉండి వారి సమస్యలను నేను మోస్తాను. జీవితం ఎంతో అందమైందిగా మారుస్తాను. అంతేకాదు, ఇప్పుడు పడుతున్న కష్టానికి కర్మఫలం తగ్గించే పూచీ నాది. ఈ సాయిపై నమ్మకముంచు. ఒక్కసారి నమ్మి చూడు. జీవితకాలం నీతోనే ఉంటాను. సదా తోడు ఉండి ప్రతి సమస్యకి కూడా నీకు పరిష్కారం చూపిస్తాను.
ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం దేనికోసమైతే భరిస్తున్నావో అది కేవలం నీ కర్మఫలం. ఆ కర్మఫలం తగ్గించడానికి నేను పడుతున్న కష్టం నీకు తెలియదు తల్లి. ఈ కర్మఫలం అనేది ప్రతి జీవరాశి కూడా భరించవలసిందే. ఎవరూ కూడా తప్పించుకోలేరు. ఇది దైవ నిర్ణయం. ఈ దైవ నిర్ణయాన్ని ఎవరూ కూడా మార్చలేరు. కాబట్టి ఈ సాయి తండ్రి చెప్పే మాటలు సదా గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా సబూరితోటి మంచి మార్గంలో పయనిస్తారు అని అనుకుంటున్నాను. మరి ఈ బాబా చెప్పిన మాటలు గుండెల్లో పెట్టుకుని అనుసరిస్తారు అని అయితే నేను కోరుకుంటున్నాను అని అయితే మన బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. ఇప్పుడు రామయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. బిడ్డ, నువ్వు ప్రతిసారి కూడా నాతో చెప్పుకుంటున్నావు, నీ కష్టాల గురించి చెప్పుకుంటున్నావు. నీ మాటలను నేను ఎప్పుడో అందుకున్నాను. నువ్వు దేనికి కూడా దిగులు పడవద్దు తల్లి. నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుంది. ఇన్ని రోజులుగా కూడా ఎంతో బాధనే కష్టాన్ని అనుభవిస్తున్నావు కదూ. కాస్త ఓపికతోటి ఇంకా కొన్ని రోజులు అనుభవించు. నీ జీవితంలో ఎప్పుడూ చూడని సంతోషాన్ని చూస్తావు. ఈరోజు ఈ సమయానికి నీ సాయి తండ్రి మాటలు నీకు చేరాయి అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. అలాగే తల్లి, వివాహం జరగలేదు అని ఎంతో తపన పడుతున్నావు కదా. అందరితోనూ మాటలు పడుతున్నాను బాబా అని బాధపడుతున్నావు. నువ్వు ఏమీ బాధపడవద్దు తల్లి. నీకు మంచి సంబంధం వస్తుంది. అదే నీకు ఖాయం అవుతుంది. నీకు ఎంతగానో నచ్చే ఈ సంబంధం నీ జీవితాన్నే సంతోషపెడుతుంది. కాబట్టి ఈ బంధం వల్ల నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుంది. అలాగే తల్లి, ఎన్నో రకాల సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నావు కదూ. ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోవాలి అని ఉంది బాబా అని అనుకుంటున్నావు కదూ. ఎంతో కన్నీరు పెడుతున్నావు. కానీ నీకు తెలియదు తల్లి, నీ భవిష్యత్తు ఎంత ఆనందకరంగా మారబోతుందో నీకు అస్సలు తెలియదు. జీవితంలో ఎదగాలి అంటే, కొన్ని సమస్యల నుండి బయటపడాలి అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే భరిస్తున్నావో అది కేవలం తాత్కాలికం అని తెలుసుకో. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పరిచయాలు, కొత్త అనుభవం, కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది. రాసి పెట్టుకో తల్లి, నీ జీవితంలో ఎంతో మార్పును చూడగలుగుతావు. దీనికి ఎన్నో రోజుల సమయం అయితే లేదమ్మా. ధైర్యంతోటి 3 రోజులు ఎదురుచూడు. తర్వాత అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక నీకు తిరిగే ఉండదమ్మా. ఈరోజు రామయ్య తండ్రిని తాకావు కదమ్మా. రామమంత్రమైన ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు జపించు తల్లి. ఈ మంత్రం జపించడం వల్ల నీ జీవితం అంతా కూడా సంతోషకరంగా మారుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ నామాన్ని 21 సార్లు జపించమ్మా. లేదు నీకు వీలు కుదరకపోతే 3 సార్లైనా జపించు తల్లి. ఇక నీకు అంతా మంచి జరుగుతుంది. నీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది తల్లి. ఈ బాబా మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించు. నీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.